మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. జగ్గారెడ్డి కాసేపు క్రికెట్ ఆడి యువతుల జోష్ నింపారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు బీజేపీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఒకరిపై ఒకరు వేస్తున్న బాణాలని అంతవరకే చూడాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నుండి ఎవరు వెళ్ళినా సముద్రం లాంటి పార్టీ అని, సముద్రం నుండి నీళ్లు తీసుకుపోయినట్టు తమ పార్టీ వాళ్ళని తీసుకెళ్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఒక 16 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తూ స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్మెంట్గా అన్ని ఆటలు కూడా, అంటే క్రికెట్ కానివ్వండి, కబడ్డీ, ఖోఖో లాంటి ఇంకా అనేక రకాల ఆటలని దాదాపు ఇక్కడ ఒక 130 టీంలను ఇన్వాల్వ్మెంట్ చేస్తూ రాజీవ్ గాంధీ గారి యొక్క పేరు మీద ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎన్ఐసి ఆర్గనైజేషను ఇక్కడ మరి ఈ యొక్క స్పోర్ట్స్ని ఏర్పాటు చేయడము, అందులో ఆ సందర్భంలో నేను ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 2 రకాలుగా దూరం ఆలోచనతో చేసి నిర్ణయాలు చేయడం జరిగింది. ఒకటి, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువకులకు ఎంకరేజ్మెంటు, యువతకు ఇన్వాల్వ్మెంట్, ఓటు హక్కు ద్వారా 18 ఏళ్ళకే రాజీవ్ గాంధీ గారు యూత్ని అంతా ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది ఒక పెద్ద విశేషత. ఒక 16 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తూ స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్మెంట్గా అన్ని ఆటలు కూడా, అంటే క్రికెట్ కానివ్వండి, కబడ్డీ, ఖోఖో లాంటి ఇంకా అనేక రకాల ఆటలని